కనిపించట్లేదు. కాబట్టి ఏదైనా సరే మేము కోర్టుకి కోఆపరేట్ చేస్తాము. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయం పద్ధతి ప్రకారంగానే న్యాయాన్ని కోరుతాము. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇది చాలా తప్పుడు కేసు. ఏ రకమైన నేరపూరిత చర్య లేకుంటేనే ఈ నేరాన్ని ఇవాళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ రకంగా వేధించే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మమ్మల్ని ఏసీబీ ముందుకు రానియలేదనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఫండమెంటల్ రైట్ ఉందండి. ఆర్టికల్ 21 కింద లీగల్ అసిస్టెన్స్ టు అక్యూజ్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫేర్ ట్రయల్. అందుకని అది రాజ్యాంగబద్ధమైన హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు. చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. కాబట్టి ఇది రాజ్యాంగమే ఇచ్చిన హక్కు, ఫండమెంటల్ రైట్. దిస్ రైట్ కెనాట్ బి టేకెన్ అవే బై ఎనీబడి. లేదండి, అవసరం లేదు. ముందుగా సమాచారం అవసరం లేదు. అడ్వకేట్తో వస్తాడనేది ఇంప్లాయిడ్. అది అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది ఇంప్లాయిడ్. ఖచ్చితంగా మేము అయినా కానీ మేము పోయి ఇంటర్ఫియర్ కాము కదా. మేము కూర్చుంటాము, మా క్లయింట్కి అసిస్ట్ చేస్తాము, లీగల్గా అసిస్ట్ చేస్తాము. అప్పుడు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుని మా క్లయింట్ మాతో మాట్లాడాల్సి ఉంటుంది. అరాచకం కాదు కదా ఇది. దేనికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మేము అందుకనే మీరు అడ్వకేట్ని అలో చేయకపోతే లెటర్ తీసుకోండి అని చెప్పాను. లెటర్ లేదు. విచారణ అయిపోయిందా లేదా, వారు తదుపరి చర్య ఏం తీసుకుంటారు అనేది మీరు నన్ను అడగడం కన్నా ఏసీబీ ఆఫీసర్స్ని అడగండి, కన్సర్న్ ఆఫీసర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇది కూడా హాజరవుతాం. ఏసీబీ అధికారుల తీరుపై రేపు కోర్టుకి ఏమన్నా లీగల్గా ఏం చేయాలో అవన్నీ చేస్తాం. లీగల్గా చేయాల్సిన అన్నీ కూడా చేస్తాం. థ్యాంక్ యూ. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అరగంట పాటు ఏసీబీ ఆఫీస్ దగ్గర లాయర్లతో పాటు ఎదురు చూసిన ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్లను అనుమతించకపోవడంతో ఆఫీస్ లోపలకు వెళ్లేందుకు కేటీఆర్ నిరాకరించారు. అరగంటకు పైగా ఆఫీసు బయటే ఉండిపోయారు కేటీఆర్. దర్యాప్తు అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వచ్చిన కారులోనే తిరిగి వెళ్లిపోయారు కేటీఆర్. పోలీసులపైన తనకు నమ్మకం లేదని, ప్రభుత్వం కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. తన స్టేట్మెంట్ను రాతపూర్వకంగా ఎస్పీకి ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. లాయర్లు ఉంటేనే తన హక్కులకు రక్షణ ఉంటుందన్నారు. రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలు రాస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్. ఎందుకు రానియలేదు? ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు? కేటీఆర్ గారు వచ్చినారు, అడ్వకేట్ మేము
నేను కూడా ఉన్నాను, ఇంకొక 2 అడ్వకేట్లు ఎందుకు రానితో మాట్లాడుతున్నారు ఫోన్లో? అవసరమేముంది? అరే ఒక మాజీ మంత్రి తర్వాత ఇవాళ ఎమ్మెల్యే చట్టసభలలో నోటీస్ ఉన్నది, ఆయన తనతో పాటు ఒక అడ్వకేట్ని తీసుకుని అక్కడ అడ్వకేట్ అనేది హక్కు, అడ్వకేట్ అసిస్టెన్స్ రైట్, ఫండమెంటల్ రైట్ తీసుకొని వస్తే అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి నేను లోపలికి రాని అంటే నేను వెనకాల ఉద్దేశాలు తప్పనిసరిగా ఇదేదో ఒక డ్రామా ప్రహసనం లాగా చేయాలనే ఉద్దేశమే తప్ప ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా ఉంటే విచారణ చేయాలనే కోరిక ఏజెన్సీకి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు. కాబట్టి ఏదైనా సరే మేము కోర్టుకి కోఆపరేట్ చేస్తాము, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం పద్ధతి ప్రకారంగానే న్యాయాన్ని కోరుతాము, మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇది చాలా తప్పుడు కేసు. ఏ రకమైన నేరపూరిత చర్య లేకుంటేనే ఈ నేరాన్ని ఇవాళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ రకంగా వేధించే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మమ్మల్ని ఏసీబీ ముందుకు రానియలేదనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎందుకు రానియలేదు? ఏసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు? కేటీఆర్ గారు వచ్చినారు, అడ్వకేట్ నేను కూడా ఉన్నాను, ఇంకొక 2 అడ్వకేట్లు. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ రిప్లై ఆధారంగా ఏసీబీ నోటీసును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఏసీబీకి కేటీఆర్ లేఖ రాసినట్లు తెలుస్తుంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంతో ఏసీబీ లీగల్ టీంతో చర్చలు జరుపుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ రిప్లై ఆధారంగా ఏసీబీ నోటీసును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలని ఏసీబీకి కేటీఆర్ లేఖ రాసినట్లు తెలుస్తుంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంతో ఏసీబీ లీగల్ టీంతో చర్చలు జరుపుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఏసీబీకి ముందు హాజరై తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన అడ్వకేట్ తో పాటు వెళ్లి ఏసీబీ ముందు హాజరవ్వాలనుకున్నారు, కానీ అడ్వకేట్ ని ఇక్కడ అనుమతించలేదు. ఈ క్రమంలో ఆయన దాదాపు అరగంట పాటు వెయిట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఏసీబీకి ఆయన తన రిప్లైని అయితే పంపించారు. ఆ రిప్లైలో చాలా క్లియర్ గా కేటీఆర్ కొన్ని అంశాలను అయితే ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. స్క్వాష్ పిటిషన్ సంబంధించి వాదనలు జరిగాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు రిజర్వ్ చేసే క్రమంలో మీరు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో కూడా స్పష్టత లేదు. ఏ అంశాలకు సంబంధించి విచారణ చేయాలనుకుంటున్నారు అనేది లేదు. వాటికి సంబంధించి క్లారిటీగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐన్యూస్ స్క్రీన్ మీద కూడా మనం చూడవచ్చు. ఆ కేటీఆర్ సంబంధించి ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చినటువంటి రిప్లై, ఆ రిప్లైని కూడా ఏసీబీ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. 10:36 రిసీవ్డ్ అన్నట్టుగా కూడా ఒక కాపీని అయితే కేటీఆర్ కు పంపించడం జరిగింది. ఇక ఈ రోజు ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి రిప్లై ఆధారంగా ఏసీబీ అధికారులు కూడా మరో నోటీసు కేసీఆర్ కి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు
సమాచారం ఉంది. ఇక ఆ రిప్లై ఆ నోటీసులు కేసీఆర్ ను ఏ అంశాలకు సంబంధించి విచారణ చేయబోతున్నారు అనేది ప్రస్తావిస్తారా, లేకపోతే మొదటి నోటీస్ ఇచ్చినట్టుగానే విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి ఆ డేట్ మెన్షన్ చేసి ఇస్తారా అనేది చూడాలి. ఇంకా కేటీఆర్ తరఫున కూడా ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా తనతో పాటు అంటే కేటీఆర్ తో పాటు విచారణకు సంబంధించి హాజరయ్యే సమయంలో అడ్వకేట్ ని అనుమతించాలి అనేది ప్రధానంగా కేటీఆర్ చేస్తున్నటువంటి వాదనగా ఉంది. ఒక పౌరుడిగా తనకున్నటువంటి హక్కులను కూడా ఏసీబీ అధికారులు చాలా రాస్తున్నారు, అనుమతించట్లేదు అని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. సో హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో నోటీస్ కంటే ముందే హైకోర్టుని ఆశ్రయిస్తారా, లేకపోతే మరో నోటీస్ ఇచ్చాక ఆశ్రయిస్తారా అనేది కూడా మనం చూడాలి. వీటన్నిటిపై కొంత సందిగ్ధం అయితే నెలకొంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజు కేటీఆర్ ఇటు ఏసీబీ ఆఫీస్ కి రావడం, అక్కడ ఉన్నటువంటి చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నింటినీ మనం చూసాం. ఆ తర్వాత ఆయన తిరిగి తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. కాసేపట్లోనే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నాయి. వీటినన్నిటినీ ఆయన మళ్ళీ మీడియా ముందు ఉంచబోతున్నారు. ఒక పౌరుడిగా ఉన్నటువంటి హక్కులకు సంబంధించి ఏసీబీ అధికారులు వాళ్ళు ఏవి పట్టించుకోవట్లేదు. నోటీస్ లో పేర్కొన్న విధంగానే తను ఒక్కరినే రమ్మంటే తాను రాను అని చెప్పేసి ఏసీబీ అధికారులకు అభ్యంతరాలను వ్యక్తం చేశానని చెప్పేసి కూడా కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఈ విచారణ ఎటు మలుపు తిరుగుతుంది, ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. ఈ కేసుకు సంబంధించి కూడా కేటీఆర్ ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అసలు ఇది ఒక ఫాల్స్ కేసు అని కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ కోర్టులో ప్రస్తుతం అంశం ఉంది. ఇక ఏసీబీ కావచ్చు, అదేవిధంగా న్యాయ వ్యవస్థపై ఉన్నటువంటి నమ్మకంతోనే ప్రధానంగా న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకంతోనే తాము ఈ రోజు ఏసీబీ విచారణకు వచ్చాను. కానీ ఏసీబీ అధికారుల తీరు సరిగా లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఏసీబీ అధికారులు రెండో నోటీస్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆ నోటీసుల్లో ఈ రోజు కేటీఆర్ ప్రస్తావించినటువంటి అంశాలు ఉంటాయా, లేకపోతే మొదటి ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ లో ఉన్న విధంగానే ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. మొదటి నోటీస్ లో మాత్రం ఇప్పుడు మనం చూడొచ్చు కేటీఆర్ దాంట్లో కొన్ని అంశాలు అయితే ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కేసు ప్రస్తుతానికి హైకోర్టులో పిటిషన్ ఉంది. హైకోర్టు కూడా తీర్పును రిజర్వ్ చేస్తుంది. ఎప్పుడైనా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పుడు మీరు విచారణకు పిలవడంలో ఉద్దేశం ఏంటి? హైకోర్టు తీర్పు తర్వాత పిలవచ్చు కదా. అంతేకాకుండా మీరు నాకు ఇచ్చినటువంటి నోటీసుల్లో ఏ అంశాలను మీరు వివరణ కోరే అవకాశం ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని ఏవి లేవు అని చెప్పేసి కేసీఆర్ అయితే ఒక నోటు ఏసీబీ అధికారులకు పంపించారు. మరి వీటిని ఆధారం చేసుకుని ఆ రెండో నోటీస్ సంబంధించిన ఏసీబీ అధికారులు ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. వాళ్ళకి